కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. పనికిమాలినోళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సంక్రాంతి పండుగ గంగిరెద్దులోళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. అసలు కేసీఆర్ బయటకే రాలే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఓటే అడుగుతలేడు కదా, ఇక పోటీ ఎక్కడిది? ఫస్ట్ చంద్రశేఖర్ ఓటు అడుగుతే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు? తండ్రే నమ్మడు. తండ్రి నమ్ముతాడా వీళ్ళను? వీళ్ళు దొంగలని ఆయనే ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ చెప్పారు. అక్కడ ఉన్న సీనానికి ఎక్కువ తెలుసు వాళ్ళ పిల్లల మీద ఆయనకి ఏమో అభిప్రాయం ఉందో. వీళ్ళనే వాడు నమ్ముతాడా? తాడుబొంగరం లేని వాళ్ళు పొద్దుగాల ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో తెలియదు. వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధం?